వెల్కమ్ టు CRB9 న్యూస్. అనకాపల్లి జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని జ్వరపీడితులకు మెరుగైన వైద్యం అందించాలని మాడుగుల CHCని వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఆసుపత్రిని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి ఇరుట నరసింహమూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చీడికాడ మండలం జాజులపాలెం గ్రామానికి చెందిన కాకరలక్కి జ్వరంతో చనిపోయిందని, ఇదే గ్రామానికి చెందిన దాయిరినూకరాజు వంతలగాటి బాబు ఆసుపత్రిలో చేరారు. ఇదే గ్రామంలో మరి అనేక మంది ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని, అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, స్లాబ్ పెచ్చులు రాలుతుందని, అధికారులు CHC పట్ల వైద్యం పట్ల దృష్టి సారించి జిల్లాలో పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచి జ్వరాలను అదుపులోకి తీసుకురావాలని, సరిపడా మందులు రోగులకు సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరారు. జిల్లాలోని హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండోది, జ్వరపీడితులను ఆదుకొని మాడుగులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో అది రిపేర్లు వెంటనే చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని పరిశీలన చేయడం జరిగింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ రూమ్ ఉందో, ల్యాబ్ టెక్నీషియన్ రూమ్ పూర్తిగా కారిపోతుందో వర్షం వస్తూ ఉంటే, దీంతోపాటు ఒక వార్డు కూడా పూర్తి కారిపోతుంది. జ్వరపీడితుల సంఖ్య తీవ్రంగా ఉంది. అందుకని ఆ హాస్పిటల్ని బాగు చేయాలని చెప్పేసి పక్కనే నిర్మాణం జరుగుతున్నటువంటి అసంపూర్తిగా ఉండిపోయినటువంటి హాస్పిటల్ ఏదవుతుందో దాన్ని పూర్తిగా వెంటనే పూర్తి చేసి దాంట్లో షిఫ్ట్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలోని ఏ మండలంలో చూసినా ఎక్కడికక్కడ జ్వరపీడితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉంది. మొన్న జాజులపాలెంలోని ఒక అమ్మాయి చనిపోవడం, 8 ఏళ్ళ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇంకొక ఇద్దరు మాడుగుల హాస్పిటల్లో ఉన్నారు. ఈ విధంగా చూసినప్పుడు చీడికాడు కానీ, మాడుగులు కానీ, రాయకత్వం కానీ ఎక్కడ చూసినా నాన్ షెడ్యూల్ ప్రాంతంలోని తీవ్రమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మైదాన ప్రాంతంలో కూడా ఈరోజు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. ఆ ఫీవర్స్ వల్ల ప్లేట్లెట్స్ పడిపోయి అనేక మంది ఈరోజు హాస్పిటల్ పాలయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఈరోజు రోగులు ఆదుకునేందుకు ప్రభుత్వం మందులు సరఫరా చేయాలని చెప్పేసి ఈ జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి రోగులకి సక్రమైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి, డాక్టర్లు కేటాయించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని, అధికారులు డిమాండ్ చేస్తాం.